శ్రావణ మాసం పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారని సుభిక్షంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరుగుతుందని రామాలయం పూజారి శ్రీనివాస్ తెలిపారు. రామయ్యంపేట మండలంలోని వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కాసం సంతోష్ ప్రణీతల గృహంలో వరలక్ష్మి వ్రతం ఘనంగా అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలు తయారు చేసిన పదార్థాలతో నైవేద్యాలు సమర్పించారు. వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తే దీర్ఘ సుమంగళిగా ఉంటారనేది భక్తులు నమ్ముతారు. ఈ సందర్భంగా రామాలయం పూజారి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని మాసాల కంటే శ్రావణ మాసం అతి పవిత్రమైనదని, శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం శ్రావణ శుక్రవారం అని వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తారని తెలిపారు. సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని మాసాల కంటే శ్రావణ మాసం విశేషమైన మాసమని, ఈ సంవత్సరం వారాహి మాత ఆహ్వానం చేసుకోవడం జరిగిందని, షడోపచార పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాసం సంతోష్, ప్రణీత, విఘ్న తదితరులు పాల్గొన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మన శ్రావణ మాసం పురస్కరించుకొని శ్రావణ పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం నాడు మనం వరలక్ష్మి వ్రతంగా ప్రపంచమంతటా కూడా నిర్వహించుకుంటాం. మన హిందూ సాంప్రదాయంలో మహిళలకు సంబంధించిన మాసం ఏమైనా ఉంది అంటే శ్రావణ మాసం ఒక్కటే. ముత్తైదులందరూ కూడా పసుపు కుంకుమలు అందరూ కూడా మనం సుభిక్షంగా, సంతోషంగా, సౌభాగ్యంగా, ఆయువు, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలతో ఉండాలంటే అమ్మవారిని ధ్యానించవలసిందే. అలాంటి అమ్మవారిని పూజించడానికి విశేషమైన మాసం ఏమైనా ఉందా అంటే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతాలు పౌర్ణమి కంటే ముందు శుక్రవారం నాడు ఘనంగా, అత్యంత వైభవపేతంగా ప్రతి ఇంట్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ప్రతి ఏటా కాసం సంతోష్, ప్రణీత వారి కుటుంబ సభ్యులందరూ కూడా, అన్నదమ్ములు అందరూ కూడా ప్రతి మాసంకి ఒక 45 సంవత్సరాల నుండి వారింట్లో వరలక్ష్మి వ్రతాలు ప్రతి ఏటా ఏదో ఒక రూపకంగా అమ్మవారిని ఆహ్వానం చేసి, ఒక్కొక్క రూపకంగా ఒక్కొక్క దేవతను ఆహ్వానం చేసి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం నాడు అమ్మవారు వారాహి మాతగా వారు ప్రత్యేకంగా చేసి అమ్మవారిని ఆహ్వానం చేసుకోవడం జరిగింది. షోడశ ఉపచార పూజా కైంకర్యాలు నిర్వహించేసి భక్తులందరూ కూడా, భాగవతత్వం అందరికీ కూడా ఆశీర్వచన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ ఇలాంటి వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. బలో వరలక్ష్మి మాతా కీ జై.